అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. హిందూ శాస్త్రం ప్రకారం ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం శుభప్రదంగా భావిస్తారు. పండుగలప్పుడు ప్రత్యేకంగా దీపావళి మొదలుకొని కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటారు. మరి ఏ రకం ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అనే వివరణ ఈ వీడియోలో చూద్దాం. ఇత్తడి పూర్వం నుంచి ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తున్నారు మన పెద్దలు. వీటిల్లో దీపం వెలిగిస్తే బంగారు ప్రమిదలో వెలిగించినంత ఫలితం లభిస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. కంచు ఈ ప్రమిదలు స్టీల్ని పోలి ఉంటాయి. వీటిల్లో దీపం వెలిగిస్తే రోగబాధలు, అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటాయి. పంచలోహాలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు కలిపి చేసే ప్రమిదల్ని పంచలోహాల ప్రమిదలు అంటారు. వీటిల్లో దీపారాధన చేస్తే సుఖశాంతులు లభిస్తాయి. మట్టి ప్రమిదలు ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో దీపం వెలిగిస్తే శుభ ఫలితం కలుగుతుంది. ఉసిరికాయ కార్తీక మాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయతో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారు. దీంతో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తే దరిద్రం నశిస్తుంది. బియ్యపిండిలో కొద్దిగా పసుపు కలిపి ప్రమిదను చేస్తారు. కార్తీక మాసంలో శివాలయంలో ఎక్కువగా ఈ దీపం పెడతారు. దీంతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. వెండి కొందరు పూజ గదిలో వెండి ప్రమిదల్లో దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. స్టీలు, ఇనుము ప్రమిదల్లో దీపాలను వెలిగించకూడదు. వాటిని అశుభానికి మాత్రమే ఉపయోగిస్తారు. దేవుడి దగ్గర వీటితో పూజ చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.